नमस्ते सर्वेभ्यो नमः। वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. అగ్నిహోత్రం యొక్క ప్రమాణం గ్రూపులో పెట్టడం జరిగింది, అన్ని గ్రూపులలో పెట్టాము, గమనించండి. బృహదారణ్యకోపనిషత్తు ద్వితీయ అధ్యాయము ప్రథమ బ్రాహ్మణము. ఐదవ సంపుటం. సా హోవాచ, అతను ఏమన్నాడంటే, సా హోవాచ గార్గ్య య ఏవ అయం ఆకాశే పురుష ఏతం ఏవ అహం బ్రహ్మోపాస ఇతి సా హోవాచ అజాతశత్రుర్ మామా ఏతస్మిన్ సంవదిష్టాః పూర్ణం అప్రవర్తేతి వా అహం ఏతం ఉపాస ఇతి. గార్గ్య అంటే దీప్తబాలాకి ఏమంటున్నాడంటే, నేను ఈ ఆకాశాన్ని పురుష పరమాత్మ ఆత్మగా భావించి నేను ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని ఉపాసన చేస్తున్నాను, మీరు కూడా ఇలా చెయ్యండి అని అంటుంటే, అప్పుడు అజాతశత్రువు ఏమంటాడంటే, నానా అలా అనకు, అది కాదు కాదు కాదు, ఈ పూర్ణంలో ఉన్నటువంటి ఈ పంచమహాభూతాలన్నీ అతనిలోనే ఉన్నాయి. ఈ పంచమహాభూతాలు ప్రతి ఒక్కటి అప్రవర్తి, ఒకదాని తర్వాత ఒకటి, దేని క్రమంలో అది ప్రతి ఒక్కటి సక్రియమై ఉన్నవి. ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క పంచమహాభూతాలు సృష్టించిన వాడు ఆ యొక్క పరమేశ్వరుడే. ఇవన్నీ సక్రియమై ఉన్నాయి అతనిలోనే. అందుగురించి కనపడే రూపాన్ని పట్టుకునే కంటే కనపడకుండా ఉండి ఈ యొక్క కనిపింపజేస్తున్నటువంటి దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరంను చూపెడుతూ, ఇదిగో నేను స్త్రీని, ఇదిగో నేను పురుషుణ్ణి, ఇదిగో నేను పక్షిని, ఇదిగో నేను పశువును అని దేహమును చూపించి తనను అభివ్యక్తపరుస్తుంది. అర్థమవుతుందా? దేహమును చూపించి, ఇదిగో ఈ దేహంలో నేనున్నాను, ఇది నా దేహము, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనేటువంటిది. ఇప్పుడు ఏంటంటే, అద్దాలను చూడమని చెప్పాలి. అద్దాలను చూడమని చెప్తే అద్దాలు చూడలేవు, అద్దాలలోంచి మనమే చూడాలి. చెప్పులను నడవమని చెప్పాలి, చెప్పులు నడవలేవు, చెప్పులను వేసుకొని మనమే నడుస్తున్నాం. వస్త్రాలను అభిమానం వ్యక్తం చేయమని చెప్పాలి, కానీ ఆ యొక్క వస్త్రాలను వేసుకొని మనమే బడి పిల్లలుగా, మున్సిపాలిటీ వాళ్ళుగా, పోలీసు వాళ్ళుగా, న్యాయాధీశులుగా, మరియు డాక్టర్లుగా, ఎవరి ఉద్యోగ రీత్యా వారి యొక్క డ్రెస్ కోడ్, వారి యొక్క ప్రత్యేకత చూపించేటువంటిది ఆ వస్త్ర ప్రత్యేకత. ఆ రూపకంగా చూపించేటువంటిది నేను.
అందుకే ఈ పంచమహాభూతాలలో ఉండేటువంటిది మీరు ఆకాశం గురించి చెప్తున్నారు కదా, ఈ ఆకాశం కూడా అతడే సృష్టించాడు, అతనిలోనే ఈ ఆకాశం ఉంది, ఈ ఆకాశంలోనే అతని యొక్క కార్యం ఏంటంటే అండపిండ బ్రహ్మాండాలు ఈ యొక్క సృష్టి వ్యవస్థనే ఆ యొక్క ఆకాశంలో ఉన్నది. అందు గురించి ఇప్పుడు ఏ రకంగానంటే వంటవాన్ని వదిలేసి వంటను మెచ్చుకోవడం, మరియు ఉపాధ్యాయుని వదిలేసి శిష్యుని మెచ్చుకోవడం, తల్లిదండ్రులను వదిలేసి పిల్లలను మెచ్చుకోవడం, యజమానిని వదిలేసి పని వాళ్ళను మెచ్చుకోవడం, ఈ రూపకంగా మూలమును వదిలేసి వికారాన్ని పట్టుకోవడం జరుగుతుంది. మీరు వికారాన్ని పట్టుకోమంటున్నారు, నేను మూలమును పట్టుకోమంటున్నాను. ఓ మాజాది, కారణమును వదిలేసి కార్యాన్ని పట్టుకున్నట్టు. ఇప్పుడు భగవంతుడు కూడా చూపిస్తున్నాడు ఏంటంటే, తల్లిదండ్రి లేకుండా నువ్వు లేవు, దేవుడు లేకుండా ఏమీ లేదు. ఇది మూల రహస్యం. ఇప్పుడు హేతువాదులు చూపెట్టేటువంటిది ఏంటంటే, కనబడుతున్నదే సత్యం, కనబడుతున్నదని నమ్మాలి, కనబడేది లేదు కాబట్టి మనకు కనబడతలేదు అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ అజాత శత్రువు చెప్పేది ఏంటంటే, కనబడనిదే ఇదంతా చేస్తున్నది, కనబడేదే క్షణికంగా ఉండి మరో క్షణంలో వెళ్ళిపోతుంది. ఈ చావు పుట్టుకల దాగుడు మూతల్లో వస్తుపోతున్నటువంటిది ఈ యొక్క జీవాత్మ, అల్పజ్ఞుడైనటువంటి జీవాత్మ. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంటాడు, అతనిలో వికారం అనేటువంటిది లేదు. అందుకని ఎక్కడి నుండి ప్రారంభ కహా కర్ సక్తా హై, మొదలెక్కడ పెట్టాలి ఈ ఉపాసన చేయాలంటే, ఆ భగవంతుని పట్టుకోవాలంటే? ఈ సువర్చలమ్మ గారు ప్రయత్నం చేసేది అదే, సాంఖ్య దర్శన సూత్రాన్ని, సత్వరస్తమస అవన్నీ చెప్తున్నారు. ఇక్కడ ప్రసంగం అనుసారంగా వెళితే మీకు మీ ప్రసంగానికి విలువ ఉంటుంది. ప్రసంగం ఏంటంటే ఇక్కడ నిమిషము 2 నిమిషాలు, ఒకటేమో ఆలస్యంగా వస్తున్నారు 10-15 నిమిషాలు, ఆలస్యంగా వచ్చి నేను ఇంత పెద్దగా విస్తృతంగా చెప్పుకుంటా పోతానంటే అక్కడ సమయం లేదు కదా. మీరు ఒకరే కాదు కదా, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా అమ్మగారు. అందుకని అందరినీ అర్థం చేసుకోవాలి. అంత సమయం ఇప్పుడు అది సూత్ర వ్యాఖ్యానం మీరు చేసేది, పూర్తి సూత్ర వ్యాఖ్యానం చేస్తే గాని మీరు ఆత్మను పట్టుకున్నట్టుగా అక్కడ తెలియదు. అంత చెప్పే వరకు ఇక్కడ సమయం లేదు. సమయం లేనప్పుడు మిమ్మల్ని మధ్యంతరంలో ఆపేయడం జరుగుతుంది. ఆత్మ గురించి చెప్పమంటే ఈవిడ పంచమహాభూతాల గురించి, అనుమాత్రాల గురించి చెప్తుంది, జ్ఞానేంద్రియాల గురించి చెప్తుంది, కర్మేంద్రియాల గురించి చెప్తుంది అని చెప్పేసి మీ మీద టీకా టిప్పణి చేయడం జరుగుతుంది. నాకు కొంచెం మధ్యలో రాకండి, ఇక్కడ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే సమయం, సందర్భం, ఉచితం, అనుచితం, పరిస్థితి, వ్యవస్థను బట్టి మనం మసలుకుంటే మనల్ని ఎవరు చేయమన్నారు. ఆ పరిస్థితిని, సమయాన్ని, సందర్భాన్ని పట్టించుకోకుండా అతిశయోక్తి ఎక్కడైతే చేస్తామో అక్కడ మనకు ఇబ్బంది అవుతుంటుంది. మనం వ్యవస్థలో ఇమిడిపోవాలి. వ్యవస్థలో ఇమిడిపోయినంత వరకు ఏ ఇబ్బంది లేదు. వ్యవస్థ నాకు అనుసారంగా నేను మలుచుకోవాలి, నేను నాకు అనుసారంగా తిప్పుకోవాలన్న దగ్గర ఇబ్బంది. నాకు అవకాశం ఇచ్చారు కదా అని అక్కడ పొరపాటు జరుగుతుంది. మైతో ఇక నేను దీనికి ఈ ప్రకారంగా ఉపాసన చేస్తానని చెప్పేసి అజాత శత్రువు చెప్పాడు. అయితే ఈ ప్రకారంగా ఉపాసన చేయాలనేటువంటిది, ఆ రకంగా ప్రజలు, పశువులు, ఈ యొక్క పరిపూర్ణత అనేటువంటిది ఎవరికి సంకేతము అని అంటే, సంతానం ఎవరికి సంకేతము అని అంటే తల్లిదండ్రులు వంశానికి సంకేతం. జ్ఞానం ఎవరికి సంకేతము అని అంటే ఈ శిష్యుల ద్వారా, భక్తుల ద్వారా గురువుకు సంకేతం. ఈ జీవాత్మలు, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండముల యొక్క ఈ సృష్టి సంకేతం ఎవరికి అంటే పరమాత్మకు సంకేతం. ఇప్పుడు మనం పోతున్నప్పుడు
దారిలో ఒక వస్తువు పడిపోయిందంటే మనం ఏమనుకుంటామంటే ఇవాళ నేనే ముందుకు వస్తున్నాను అని అనుకుంటాం, కానీ ఆ వస్తువు పడ్డది కదా. అంటే మనకంటే ముందు ఎవరో వచ్చారు, అది పోగొట్టుకున్నారు కాబట్టి అది మనకు కనపడింది. అంటే ఆ రకంగా ఈ యొక్క పశుపక్షి క్రిమి కీటకాలు సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా, మనం పుట్టే కంటే ముందే ఉన్నాయి కదా, ఆహార పదార్థం తయారవుతుంది కదా. ఈ రహస్యాన్ని మనం పసిగట్టాలని చెప్పేసి భగవంతుడు మనం పుట్టే కంటే ముందే మన అమ్మ ఎద లోపల మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేయిస్తున్నాడు. ఆ ఆహార ఉత్పత్తి అవడముతోటే ఆ తల్లి లోపల తల్లడిల్లేటువంటి తత్వము మరియు మాతృశక్తి సామర్థ్యం, ఆ యొక్క మమకారం, ప్రేమ, ఆప్యాయత అవన్నీ అభివ్యక్తం అవుతూ ఉంటాయి. అందు గురించి భగవంతుడు ఒకదాన్ని చేస్తూ ఇంకొక దాన్ని స్ఫురింపజేస్తుంటాడు అన్నట్టు. ఈ పంచమహాభూతాలు కేవలం నిమిత్తం మాత్రమే. వీటి వెనుక ఉండేటువంటి ఈ పంచమహాభూతాల యొక్క సృష్టికర్త ఈ పంచమహాభూతాలతోటి యొక్క తన భావాన్ని అభివ్యక్తపరుస్తున్నటువంటి ఆ సూత్రధారుని పట్టుకోవాలి. సూత్రం కాదు, సూత్రధారుని పట్టుకోవాలి. అందుకే విజ్ఞానం గొప్పదా అధ్యాత్మం గొప్పదా అని అంటే, ఎక్కడైతే విజ్ఞానానికి దారి దొరకక స్తంభించిపోతుందో అక్కడ అధ్యాత్మం ప్రారంభమవుతుంటది. అంటే అధ్యాత్మం గొప్పది అనేటువంటిది అభిప్రాయం. అధ్యాత్మం ఎలా గొప్పదైంది అని అంటే, విజ్ఞానాన్ని సూత్రీకరించినటువంటిది అధ్యాత్మ గురువులు. విజ్ఞానం ఏంటంటే ఆ మెట్ల మీద నడుస్తుంటది అన్నట్టుగా. నడిచేవారు గొప్పవారా మెట్లు గొప్పవా అని అంటే, మెట్లను తయారు చేసిన వారు గొప్పవారు. ఆ మెట్ల అయిపోయిన తర్వాత ఇక మెట్ల మీద పోయేవారికి దారే లేదన్నట్టుగా. ఈ విజ్ఞానం అటువంటి గుడ్డిది, సూత్రాల ప్రకారంగా నడిచేటువంటిది. సూత్రాలు లేకపోతే ముందుకు పోదు విజ్ఞానం. కానీ అధ్యాత్మం ఏంటి అంటే సూత్రాలను తయారు చేసుకొని దారిని సృష్టించేవాడు. చాణక్యుడు ఒకసారి ఏంటంటే చంద్రగుప్తుడు చిన్నపిల్లవాడై ఉంటుంటాడు అన్నట్టుగా. అతని కోసం తక్షశిల వదిలిపెట్టి వచ్చి ఈ యొక్క చంద్రగుప్తుని యొక్క ఆ ఊరిలోనే ఉంటున్నప్పుడు వాళ్ళ అమ్మతోటి మాట్లాడుకొని ఇట్లా తిరిగి వస్తున్నప్పుడు ఒక ముళ్ళ కంచె ఏంటంటే ఇది సర్కారు తుమ్మ అని అంటుంటారు కదా, మన తుమ్మ కాదు, సర్కారు తుమ్మ. దానికి పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. తుమ్మ చెట్టు ఆచార్య. తుమ్మ చెట్టు వేరు, తుమ్మ చెట్టు వేరు. తుమ్మ చెట్టు అంటారు ఆచార్య. ముళ్ళు ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి చెట్లు. అవి కంచెలాగా సర్కారు తుమ్మనే. అది విదేశీ తుమ్మ అన్నట. విదేశీ. అయితే అది గుచ్చుకుంటే చాణక్యుడు ఆ చెట్టును మొత్తం పీకేస్తాడు. పీకేసి దాని మీద మజ్జిగ, పీకేసిన చోట మజ్జిగ పోస్తుంటాడు అన్నట్టు. అప్పుడు చంద్రగుప్తుడు అంటున్నాడు, వచ్చి అడుగుతాడు, ఏం చేస్తున్నారు ఆచార్య అంటే, నేను నా జీవితానికి నా ఉద్దేశం వైపు బాట వేస్తుంటే ఇది అడ్డుపడి నన్ను గాయపరిచింది, అందుకే దీని వంశం ఉండకుండా చేస్తున్నాను నేను. మళ్ళీ వినండి, నేను నా ఉద్దేశం ప్రకారం నా గమ్యాన్ని చేరుకోవడానికి బాట వేసుకుంటుంటే ఇది అడ్డుపడింది, అడ్డుపడమే కాకుండా నన్ను గాయపరిచింది. కాబట్టి నా ఉద్దేశానికి నా లక్ష్యానికి చేరుకోకుండా ఇది అడ్డుపడుతుంది. కాబట్టి దీనిని కూకటి వేలతో పేగిలించి మళ్ళీ చిగురించకుండా ఇది ఈ తక్రం పోస్తున్నా. తక్రం అంటే మజ్జిగ. వెలుగుతుందా? అదే ఆధ్యాత్మికలో ఎదురయ్యే వాటిని ఏదైనా అట్లా ఛేదించాలి అనేది. మనం మన పిల్లలను ఆ రకంగా తీర్చిదిద్దాలి. బాలిక ఇక ఎప్పుడు వెనుకడుగు వేయడానికి సాహసించారు, ముందుకే పోవాలి. ఈ స్వయం గతిశూన్యం అయినప్పుడే ఈ అధ్యాత్మం అనేటువంటి దానికి ఇంత మహత్వపూర్ణం ఏంటి అంటే, ఈ రకంగా బుద్ధిపూర్వకంగా బుద్ధిని ఉపయోగించినటువంటి వాళ్ళు అధ్యాత్మంలోకి ప్రవేశిస్తుంటారు. ఎవరైతే చెప్పింది మాత్రమే వింటూ ఉంటారో
వెనక ముందు ఏమి ఆలోచించలేరు అటువంటి వారు మాత్రమే నటిస్తారు ఎక్కువగా. ఈ నటన అనేటువంటిది యథార్థం బయటపడేసరికి తెల్లమొహం వేసుకోవాల్సి వస్తుంటది కాబట్టి ఆ రకం నటన అనేటువంటిది పనికిరాదు. ఈ గార్గ్య దీప్త బాలాకి ఇతన్ని చేస్తున్నదంతా భౌతికం. ఈ యొక్క అజాత శత్రు రాజు చెప్తున్నటువంటిది ఏంటంటే సూక్ష్మం, లోతుగా పట్టుకుంటున్నాడు. మనం లోతుగా పట్టుకోవాలి. పిల్లలకి ఏమని చెప్పాలి అంటే ఈ యొక్క ఉద్యోగం చేయాలని అన్నప్పుడు ఏ ఉద్యోగం చేస్తావు అని అంటే నేను ఒక టీచర్ ఉద్యోగం, నేను కానిస్టేబుల్ ఉద్యోగం, ఇటువంటి చిన్న చిన్నవి పెట్టుకోవద్దు. పెద్దవాళ్ళు మనల్ని తొక్కేస్తారు. మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉండదు. మన లక్ష్యం ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. అది రాలేదనుకోండి సరే, దాని కింద అయితే అన్ని మన కోసం అవకాశాలు ఎదురు చూస్తుంటాయి కదా. మనం ముందే చిన్నది పెట్టుకున్నాం అనుకో, చిన్నది అయితే రాలేదు, పెద్దదానికి అవకాశమే లేదు. అప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి రావాల్సిందే. నరేష్ గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్యజీ. కానీ ఐఏఎస్ ఐపీఎస్ అయినా కూడా వాళ్ళు కూడా పొలిటీషియన్స్ యొక్క అదుపాజ్ఞల్లోనే ఉంటారు కదా ఆచార్యజీ. మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు. లక్ష్యం పెద్దదైనా కూడా వాళ్ళ కింద పనిచేయాలి. పెద్దగా ఉన్నప్పుడు ఇప్పుడు పీకే అనుకుంటా ఆయనకు ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారు? ప్రశాంత్ కిషోర్ కు ముందు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు కానీ, తర్వాత జగన్ కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చింది కదా. ఇతడు రాజకీయ నాయకులకు దిగ్దర్శనం చేస్తాడు, జ్ఞానోదయం కలిగిస్తుంటాడు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి వాళ్ళు మీరు చెప్పినట్టుగా వాళ్ళ చేతి కిందలో ఉండేటువంటి వారు. అర్థమవుతుందా? ఆచార్య ఇప్పుడు ఈ సర్కార్ తుమ్మనా మురికి ఇది మంచి తుమ్మన అనేది అర్థమైతే లేదు. ఆ సర్కార్ తుమ్మ కాలుకు కుచ్చుకున్నప్పుడు దాన్ని మళ్ళీ రాకుండా మళ్ళా కుచ్చుకునకుండా దాన్ని చేసిన ఏంది అర్థం కాలేదు సార్. ఇప్పుడు ప్రసంగానుసారంగా అదే సందర్భంలో అడిగితే ఇంకా లోతుగా అర్థమవుతుంటది. మళ్ళీ మనం ఎక్కడికి పోయిన తర్వాత మళ్ళీ వెనుకకు తీసుకొస్తే దాన్ని వల్ల ఏంటి ఉపయోగం? అక్కడ ఏంటంటే చాణక్యుడు నడుస్తూ ఉన్నప్పుడు ఆ సర్కార్ తుమ్మ చెట్టు మధ్యలో వచ్చింది. అతను వెళ్తున్న దారిలో వస్తున్నప్పుడు సామాన్యులు ఏం చేస్తారంటే ఇట్లా తిరిగిపోతుంటారు అన్నట్టుగా. మరి మహాపురుషులు ఏం చేస్తుంటారంటే దాన్ని తొలగిస్తుంటారు. దాని ప్రాముఖ్యత లేనప్పుడు దాన్ని తొలగిస్తుంటారు అన్నట్టుగా. అయితే ఆ చెట్టుని పీకేసి అది మళ్ళీ వేళ్లతోటి పీకేసి దాన్ని మళ్ళీ చిగురించకుండా దాంట్లో మజ్జిగ పోస్తున్నాడు. ఆ మజ్జిగ యొక్క గుణం ఆ తుమ్మ చెట్టుకు వీరు కూడా అనమాట. దానికి మళ్ళీ లేవదు, ఒకరికి మొలవదు. అదే ఆచార్య మజ్జిగ పోస్తే మళ్ళా పెరగకుండా ఉంటది అది. ఆ చెట్టు అన్నిటికీ అది వర్తించదు. ఆ చెట్టుకు అది మాత్రం అక్కడ చెప్పింది, అక్కడ చూపించింది అది. నరేష్ గారు చెప్పండి. ఏం లేదు ఆచార్య. ఈ రకంగా ప్రజలు పశువులు ఇవి పూర్ణం అవుతుంటాయి. ఇప్పుడు ఈ శ్యామలయ్య గారు చెప్తున్నటువంటిది ఏంటంటే తండ్రి ఇచ్చినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది ఏమి ఉండదు. ఎవరికి వారే స్వతంత్రులు. ఇప్పుడు ఏంటంటే ఆ స్త్రీ పురుషులు వాళ్ళ ఆమోద ప్రమోదంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ జరిగిపోయే ప్రక్రియ జరుగుతుంది. అంతేగాని వారి ప్రమేయంతో వస్తున్నది జీవాత్మ అనేటువంటిది, శుక్రకణం అనేటువంటిది ఉండదు. అది శారీరక ధర్మం. ఇది భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థ. అంతేగాని నువ్వు నన్ను ఎందుకు, ఇది మీరు చెప్పినటువంటి భాషలోనే లోకంలో తిట్టుకుంటుంటారు ఏంటంటే సమాజంలో, నా కడుపున చెడి పుట్టావురా నువ్వు అని చెప్పేసి తండ్రి తిడుతుంటాడు. ఇక పిల్లలు ఏమంటుంటారంటే ఓహో ఉద్ధరిస్తానని చెప్పేసి కన్నావు, నువ్వు కనకపోతే ఏమైతుంటే అని. ఇది ఆయన చెడు పుట్టడానికి వాళ్ళ చేతిలో లేదు, వీళ్ళు కనడానికి వీళ్ళ చేతిలో లేదు.
ఇప్పుడు ఇక్కడ అట్లా కదా ఆచార్య, ఇప్పుడు రిమోట్ అంతా పరమాత్మ. శ్యామలయ్య గారు వినండి, తొందరపడకండి. వాళ్ళు యవ్వనములో ఉన్నారు కాబట్టి వారి శారీరక ప్రక్రియలో ఆమోద ప్రమోదంలో వాళ్ళు సక్రియమై ఉన్నారు. కానీ ఈ శరీరంలో ద్వారా జరిగిపోయేటువంటిది ఇది వారి చేతుల్లో లేదు. ఇప్పుడు శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అనేది తప్ప ఆచార్య? ఇప్పుడు శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదు అనేది ఒక మాట అన్నారు కదా భగవంతుని. అది తప్పు, అలా అనకూడదు, అలా నేర్పించకూడదు. దానివల్ల కర్మహీనులు తయారవుతుంటారు, సోమరిపోతులు తయారవుతుంటారు. ఎందుకు పనికి రాకుండా సమాజం చెడిపోతుంది. ఎందుకు అంటే ఆ శివుని ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు అని అంటే, చీమ కుట్టాలంటే శివుని ఆజ్ఞతోటే చీమ కుట్టింది కాబట్టి చంపేవాడు చీమను ఎందుకు చంపుతున్నాడు? చంపేవాడు పామును ఎందుకు చంపుతున్నాడు? చంపేవాడు సింహమును దాన్ని ఎందుకు చంపుతున్నాడు? అతన్ని చంపాలి కదా. ఈ మధ్య ఫేస్బుక్ లో మీరు కూడా వినే ఉండొచ్చు, అది ఏమంటాడంటే మొదలు గుర్తుకు రావట్లేదు, తర్వాత గుర్తుకు వస్తుంది. తలరాత రాస్తావు కర్మఫలం అంటావు అని ఈ పాట పాడుకుంటూ, పైన ఏం చేస్తున్నావయ్యా, దిగి వచ్చి మమ్ము కాపాడవయ్యా, ఎటు చూసిన మోసాలు నమ్మక ద్రోహాలు ఇవన్నీ జరుగుతున్నాయి, నువ్వు పైన ఏం చేస్తున్నావు, కిందికి దిగిరా, వచ్చి మమ్ము కాపాడు, లేదా మా ఊపిరి ఆపేయవయ్యా అని మొరబెట్టుకుంటున్నారు. ఇదంతా ఏంటంటే కర్మహీనులైనటువంటి బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు ఇట్లా చేస్తుంటారు అన్నమాట. తెలివైన వారు తెలివితో ఆలోచించి మంచి మార్గాన్ని వెతుకుతుంటారు. చెప్పండి ముని గారు. అదే పైనుంచి కిందికి దిగిరా అంటే కింద లేడని అర్థమా? అంతే కదా, అందుకే బుద్ధిహీనులు కర్మహీనులు వాళ్ళు. అతను వస్తేనే వీళ్ళు నమ్మక అంటే ఆ పాట రాసిన అతను దేవుడి పైన ఉన్నాడు, కిందికి రావాలంటున్నాడు. అది ఏడు ఆకాశంలో ఉన్నాడు, త్రిదేవంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, ఇక్కడ లేడు అని అర్థం. కానీ పరమాత్మని ఇప్పుడు మనకు ఆత్మలకు అన్నిటికీ పరమాత్మనే కదా స్వామి. పరమాత్మ ఆత్మ పరమాత్మ నిర్దేశానుసారమే ఆత్మలు నడుస్తున్నాయంటని అనుకుంటున్నాను నేనైతే. అట్లా ఆత్మలు నడుస్తున్నాయి వాటి కర్మఫలానుసారంగా, వారి పురుషార్థానుసారంగా, అంతేగాని దీంట్లో దేవుని ప్రమేయం లేదు. అందుకే పాణిని మహర్షి అష్టాధ్యాయము అనేటువంటి సంస్కృత గ్రామర్ వ్యాకరణంలో అతను చెప్తుంటాడు ఏంటంటే స్వతంత్ర కర్త. ఈ స్వతంత్రత, పూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్రం అనేటువంటిది కోల్పోతుంది ఆ శివుని ఆజ్ఞని అతడే తలరాత రాసినట్టయితే నువ్వు ఎందుకు రాసినావు అని చెప్పేసి గుంజి నిలదీసి అతన్ని అడగరా దేవుణ్ణి? ఆచార్యజీ అది ఆ మాట నిజమైతే చాలా మటుకు అందరూ నాస్తికులు అవుతారు ఆచార్యజీ. నిజంగానే దేవుడు తలరాత రాస్తే మన ప్రమేయం లేకుండా స్వతంత్రం లేకుండా ఉంటే ఈ రకంగా తెలివిగా ఆలోచించాలి. ఇప్పుడు అంతా ఆయనే రాసినప్పుడు ఈ సినిమాలలో దేనిలో చూపిస్తున్నారు కదా, ఏంటి నాన్న ఏంటి మీదేంది, ఒక చుక్క కొనుక్కోవాలన్నా మీ ఇష్టానుసారంగా, ఒక భోజనం చేయాలన్నా మీ ఇష్టానుసారం, అంతా మీరే చేస్తే మేము పుట్టేందుకు మాదేంది ఉన్నది అని చెప్పేసి వాళ్ళు నిలదీస్తున్నారు కదా. అప్పుడు ఇక తల్లిదండ్రులకు మాటలు లేవు, మాట్లాడడానికి ఏం లేదు. ఇక వాళ్ళు అక్కడ హతాశులైపోయి ఇక మీ ఇష్టం, మీ బతుకు మీరు బతకండి అని అనేటువంటి స్థితికి తెచ్చుకున్నారు. ఓ ఆచార్య, ఇక్కడ లోకోక్తి ఏముండదంటే నారు పోసేవాడు నీరు పోస్తాడు కదా. అది మూర్ఖత్వమే, పురుషార్థ కర్మహీనంగా బతికేటువంటి వాళ్ళు, బుద్ధిహీనంగా బతికేటువంటి వాళ్ళు. భగవంతుడు మనకు కాళ్ళు చేతులు కళ్ళు మాటలు మాత్రం అలాగంటారు ఆచార్యజీ, పురుషార్థం చేయకుండా. అమ్మగారు, వరలక్ష్మి అమ్మగారు, ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడితే వినేవారికి మీ మాట వినబడదు, మా మాట వినబడదు. అందుకని ఒకరు మాట్లాడిన తర్వాత మాట్లాడాలి. ఇవన్నీ కర్మహీనులు బుద్ధిహీనులు పెట్టినటువంటి సామెతల వల్ల సమాజం ఈ రకంగా చెడిపోతుంది. ఇంకా 6వ సంపుటాన్ని చూడండి. ఈ 5వ దాంట్లో ఏంటంటే ప్రజలు, పశువులు, ఈ యొక్క సంతానం అనేటువంటి వాళ్ళు పూర్ణులు. ఎవరి కర్మ వారు చేసుకుంటున్నారు కాబట్టి కర్మఫలం అనుసారంగానే వారికి
కళ్ళు ఉండాలా ఉండకూడదా, మసకగా ఉండాలా పరిపూర్ణంగా ఉండాలా, చెవులు సరిగ్గా వినపడాలా కొంచెం కొంచెం వినపడాలా, చెయ్యి పని చేయాలా పని చేయకూడదా, కాలు వెనుకకు తిరగాల ముందుకు తిరగాల, ఏ అవయవం పని చేయాలి, ఎన్ని రోజులు ఆరోగ్యవంతంగా ఉండాలి, ఎన్ని రోజులు అనారోగ్యంగా ఉండాలి, ఇదంతా మన కర్మఫలానుసారంగా మనకు ఉంటుంటే చూపిస్తున్నాడు కదా. అక్కడ బడి పిల్లలను గురువు దగ్గరికి పంపించి వాళ్ళు సంవత్సరం అంతా తిరిగింది దేనికోసము అని అంటే చివరికి ఒకే ఒక్క శబ్దం గురించి, పాస్ అయ్యావు ఫెయిల్ అయ్యావు, ఈ ఒక్క శబ్దం గురించి సంవత్సరం అంతా తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెడతారో వారి గురించి, ఆ ఒక్క శబ్దం గురించి వాళ్ళు ఎంత అవస్థపడతారో, అది ఆ ఒక్క శబ్దం విలువ. పని చేసే దగ్గర చూడండి, దినమంతా పని చేస్తే పోయేటప్పుడు అతను మంచిగా చేస్తేనేమో అతన్ని మెచ్చుకొని ఇంకోసారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పేసి అంటారు. అదే తప్పు చేస్తే నువ్వు ఇట్లా చేసావు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పట్టిస్తుంటారు. ఇంకేమన్నా అంటే ఇక అతనికి అంగభంగం చేస్తారు, నానా రకాలుగా రభస చేస్తుంటారు. అది కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ముందే ఆ యజమాని ఆ రకంగా చేస్తుంటే, ఆ యొక్క స్కూలు ప్రధానోపాధ్యాయుడు ముందే నువ్వు పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు అని చెప్తే వాళ్ళు బడికి ఎందుకు వస్తారు, వీళ్ళు పనికి ఎందుకు వస్తారు? ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఈ జైళ్ళు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మనం యజ్ఞం చేసేటప్పుడు కూడా ఆ యజ్ఞంలో ఏదైనా మంత్రం ఎక్కువ చదివినా అసలు చదవలేకపోయినా, విధి క్రమబద్ధంగా చేసినా, ఎక్కువ చేసినా తక్కువ చేసినా ప్రాయశ్చిత్తం చేసేది ఎప్పుడు? తప్పు చేసిన తర్వాతనే ప్రాయశ్చిత్తం పొందుతారా లేదంటే ముందేనా? దయానందుడు అయితేనేమో తర్వాత పొందమని చెప్తున్నారు. కానీ ఈ అవగాహన లేని ఆర్య సమాజకులు మాత్రం మధ్యలోనే చేసేస్తున్నారు. అది వారి వివేకం, వారి స్వతంత్రులు. దాంట్లో ఓ ఆచార్య మామూలు వాళ్ళు చేస్తున్నంటే ఒక అర్థం ఉంది, పెద్ద పెద్ద పండితులు చేస్తున్నారు కదా, మరి అదెట్లా? అదే దానికే చెప్తున్నాను కదా, మామూలు వాళ్ళని లెక్కలేదు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి. సామాన్యం, జనసామాన్యం అంతే. పూర్ణమవుతుంటది, తద్వారానే ఆ సంతానం యొక్క ఈ ఇహలోకం వినాశనం అనేటువంటిది కాదు. ఎందుకంటే పూర్ణమైనప్పుడు వినాశనం ఎట్లా అవుతుంటది? నెరవేరుతుంటది అన్నాడు, కళ నెరవేరుతుంటది అన్నాడు. అపూర్ణంగా ఉన్నటువంటిదే నిరాశ నిస్పృహకు అవకాశం ఉంటుంటది కాబట్టి ఆ రకంగా అసఫలం అవుతుంటది. ఇక 6వ సంపుటంలో గారిగే అంటున్నాడు, దీప్త బాలాకి అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే సాహోవాచ, అంటే ఈ అజాత శత్రువు అభిప్రాయం ఉన్నట్టు. సాహోవాచ గార్గ్య యా ఏవాయం వాయవ్ పురుష ఏతం ఏవ అహం బ్రహ్మోపస, అంటే గార్గ్య బాలికి ఏమంటున్నాడంటే సాహోవాచ గార్గ్య బాలకి దీప్త బాలకి అంటున్నాడు ఏంటంటే గార్గ్య యా ఏవాయం, ఇదేదైతే అయం వాయు మనకు శ్వాసనిస్తూ జీవం పోస్తున్నదో అటువంటి వాయువు, ఈ వాయువునే ఈ పురుష అంటే ఈ వాయువునే ఆత్మగా భావించి ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస, నేను బ్రహ్మగా భావించి దీనిని ఉపాసన చేస్తుంటాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఏవ అయం అగ్నౌ పురుష, ఈ రకంగా అగ్నిమయమై ఉండి అగ్ని రూపకంగా ఉండి అందరికీ జీవం పోస్తూ జీవితాన్ని ఇస్తూ బ్రతికిస్తున్నటువంటి ఈ వాయువుని నేను బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తుంటాను. సాహోవాచ అజాత శత్రువు, ఈ అజాత శత్రువు సమాధానం చెప్తున్నాడు అన్నట్టుగా. సాహోవాచ, ఆ అజాత శత్రువు అంటున్నాడు ఏంటంటే మా ఏతస్మిన్ సంవిదిష్ట సహి ఇతి వా అహం ఏతం ఉవాస ఇతి సాయా ఏతం ఏవ ఉపాస్తే విశాసహిర్హ భవతి విశాసహిర్హాస ప్రజా భవతి. ఈ రూపకంగా ఏమంటున్నాడంటే అజాత శత్రు మామా ఏతస్మిన్ సంవిదిష్ట, ఈ అలా కాదు వాయువు కాదు,
వాయువే కాదు, అన్నింటినీ బ్రతికిస్తున్నటువంటిది, అన్నింటికి జీవం పోస్తున్నటువంటిది వాయువు. ఎవరిదైతే సృష్టి ఉందో, వాయువును ఎవరైతే తయారు చేశారో, వాయువు ఎవరి నుండి ఎవరి వరకు వస్తుందో, ఎక్కడి నుండి ఎక్కడికి ప్రవహిస్తుందో ఆ ప్రవహింపజేసేటువంటి వాడు. మూలంను పట్టుకోండి, మూలంలో ఉన్నది రహస్యం. ఆ మూలమే ఈ యొక్క వాయువు. అంటే మూలంలో ఎవరున్నారంటే పరమాత్మ ఉన్నాడు, నిరాకారమైనటువంటి పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ నుండి ఈ వాయువు ప్రవహిస్తుంది. ఆ పరమాత్మ నుండి జీవాత్మల వరకు ప్రవహిస్తుంది. ఆ పరమాత్మ నుంచి వచ్చేటువంటి వాయువే ఈ జీవాత్మలకు శ్వాస ప్రశ్వాసాలుగా అంది వీరిని బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది. విష అసహి ఇది వా అహం ఏతం ఉవాస ఇది సాయ ఏతం ఏవ ఉపాస్తే. ఈ రకంగా సూత్రధారుణ్ణి పట్టుకున్నట్టయితే, ఆ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని పట్టుకున్నట్టయితే మనము మోసపోకుండా ఉంటుంటాం. ఈ యొక్క కనబడుతున్నటువంటి వాయు రూపాన్ని పట్టుకున్నట్టయితే, లేదా ఆకాశ రూపాన్ని పట్టుకున్నట్టయితే, అగ్ని రూపాన్ని, జల రూపాన్ని, పృథివీ రూపాన్ని కనుక పట్టుకున్నట్టయితే మనం మోసపోతాము. ఎలా మోసపోతాం చెప్పండి? ఈ చొక్కలో, ఈ యొక్క వస్త్రాలలో నన్ను చూసి నేను ఈ వస్త్రాలతోటే నేనే ఎప్పటికీ ఈ రకంగా ఉంటానని అనుకుంటే మీరు మోసపోతారు. ఎందుకంటే మాసిపోతే నేను తీసేస్తాను, చినిగిపోతే నేను తీసేస్తాను, ఇవి నాకు సరిపోకపోతే నేను వేరే తీసుకుంటాను, కొత్తవి తీసుకుంటాను, మంచివి తీసుకుంటాను. అప్పుడు ఈ వస్త్రాలతో చూసినటువంటి నన్ను వేరే వస్త్రాల్లో చూస్తే మరి విస్తుపోతుంటారు కదా. అందుకని ఒక లక్ష్మణ రేఖ గీసుకొని ఉండకూడదు. నిరాకారమైన పరమాత్మ ఉన్నాడు అని మనం అనుకున్నప్పుడు అతను కొన్ని పనులు చేపిస్తున్నాడని ఎట్లా అనుకున్నారు? అది ఇప్పుడు శ్యామలయ్య గారు అనుకుంటేనే భగవంతుడు ఉంటాడా? అనుకోకపోతే ఉండడా? అనుకున్నప్పుడు అని అంటున్నారు కదా. మరి అనుకుంటేనే దేవుడు ఉన్నాడా లేకపోతే లేడా? దాదాపు 10 సంవత్సరాలు 10-12 సంవత్సరాల కింద ఉత్తరాఖండంలో వరదలు వచ్చి గుళ్ళే ఊడ్చుకుపోయాయి. అని అక్కడ లేడా దేవుడు? ఆ ఊడ్చేసేవాడు ఎవరు? వరదలతోటి, భూకంపాలతోటి చంపుతున్నటువంటిది ఎవరు? కాశీకి పోతుంటారు, అది ప్రయాగ, ఆ కుంభమేళకు పోతుంటారు, తొక్కిసలాటలో వందల మంది ఆ కాళ్ళ కింద నలిగి చచ్చిపోతుంటారు. కాశీలో దాంట్లో శవాలను తగలబెడుతున్నటువంటి దాంట్లోనే అవే నీళ్ళు ఆచమనం చేసుకుంటా పోతుంటారు. గోదావరి పుష్కరాలు కూడా ఆచార్య. అంటే భగవంతుడు నమ్ముతున్నాం కానీ మళ్ళీ ఒకసారి కాదు స్వామి, మీరు నమ్మితేనే ఉన్నట్టయితే నమ్మేవారు మీరెక్కడికి వెళ్ళి వచ్చారు? మీరు వచ్చిన తర్వాత మీకు బుద్ధి తెలిసిన తర్వాత మీరు నమ్ముతున్నారు కదా. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మీరు వచ్చిన తర్వాత ఈ తల్లి మీకు ఎలా దొరికింది? ఆవిడ మీకు పాలు ఎందుకు ఇస్తున్నది? ఆవిడ మీకు సేవ ఎందుకు చేస్తున్నది? ఈ తండ్రి ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? ఆ తల్లి మీకు తల్లి అవుతున్నప్పుడు మీరు చూసారా? మీకు తండ్రి, ఆవిడనే మీకు తండ్రి అవుతున్నప్పుడు మీరు చూసారా? అవు స్వామి, శివుని ఆజ్ఞ ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతుంది. ఎక్కడికి పోతుంటారు? మళ్ళీ శివుని ఆజ్ఞ ఏముండదు అక్కడ. మన కర్మ, మనకు ఇప్పుడు ఏంటంటే నువ్వు కూర్చుండమంటే కూర్చుండాలి, లేవమంటే లేవాలి, తుమ్మమంటే తుమ్మాలి, దగ్గుమంటే దగ్గాలి అని అన్ని మీదే శాసనం అయితే వాళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కడిది? ఖైదీల్లాగా జీవించాల్సి వస్తుంది కదా. శివుని ఆజ్ఞ అన్నప్పుడు అక్కడ ఖైదీలే, స్వేచ్ఛ లేదు. ఆచార్య అప్పుడు అదే పెద్ద బంధనం అవుతుంది కదా ఆచార్యజీ. ఇప్పుడు మీరు చెప్తుంటారు కదా బంధనం అంటే ఇది బంధనం. దీంట్లో పరాధీనం వేరే వాళ్ళ ఆంక్షలు విధిస్తుంది. ఆ ఆంక్షలలో ఏంటంటే మనముగా తల వంచుకొని వెళ్ళాల్సిందే. అక్కడ మనకు తలెత్తడానికి వీల్లేదు. నమ్మకము, విశ్వాసము అనేటువంటివి గుడ్డివి, అజ్ఞానం. ఈ నమ్మకం అజ్ఞానం, విశ్వాసం అజ్ఞానం. ఇప్పుడు దాన్ని లోతుకు వెళ్ళాలి అంటే మనం కన్నటువంటి తల్లిని ఎప్పుడైనా నమ్ముతామా?
ఎప్పుడైనా విశ్వసిస్తామా? మన తండ్రిని నమ్ముతామా? విశ్వసిస్తామా? వాళ్ళు మనల్ని ఎప్పుడైనా నమ్ముతారా? నమ్మడం కాదు, అక్కడ జీవించడమే ఉంటది. నమ్మడానికి అవకాశం లేదు. నమ్మేది ఎక్కడా అని అంటే అపరిచితుల మధ్య కొత్తగా పరిచయం అవుతున్నప్పుడు వీరిని నమ్మొచ్చునా? ఒక వాహనంలో ట్యాక్సీ తీసుకొని పోతున్నాం, మరి డ్రైవర్ మంచోడేనా? క్షేమంగా తీసుకొస్తాడా? రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బేగంపేట ఎయిర్పోర్ట్ లో అక్కడ ఉండి అక్కడ వెళ్తున్నాడు. ఏమయ్యా మరి బాగా తీసుకుపోతావా, విమానం బాగుందా అని అడుగుతాడు. పోయినట్టు అటే పోయాడు నల్లమల అడవులో. అర్థమవుతుందా? అర్థమైంది. అతనికి గవర్నమెంట్ నియమించినటువంటి సెక్యూరిటీ కదా, వాహనం గవర్నమెంట్దే కదా. అక్కడ మొత్తం అన్ని టెస్టులు అయినాకనే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రయోగించడానికి, యాత్ర చేయడానికి ఇచ్చినటువంటిది అనుమతి ఇచ్చినటువంటిది. అంటే ఆయనకు డౌట్ వచ్చింది, పావురాల గుట్టలో కూలిపోయింది. అది కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన డౌట్ వచ్చింది కాబట్టి కూలిపోయిందా? మీరు భలే మాట్లాడతారు. మరి ఇంకేంటి ఆచార్య, అంతే కదా, ఆయనకు డౌట్ వచ్చింది. మీరు అలా అంటే శ్యామలయ్య గారు, మీరు అలా అంటే దానికి ఇది చెప్పండి. ఒక అమ్మగారు చాలా ఏంటంటే ఆమె అన్న మాటనే జరగాలి. ఎవరైనా తుమ్మితే బయటకు పోకూడదు, దగ్గితే బయటకు పోకూడదు, అటువంటి రకం అన్నమాట. మనవాడికి ఎన్నో ప్రయత్నాలు చేయగా ఉద్యోగం వచ్చింది. మొట్టమొదటిసారి ఆ ఉద్యోగానికి పోతున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ చెప్తున్నది ఏంటంటే, బిడ్డ పిల్లి అడ్డం వచ్చినా పోకు, కొద్దిసేపు ఆగు, ఎవరైనా తుమ్మినా పోకు, కొద్దిసేపు ఆగు అని అన్ని నీతులు చెప్పి పంపించింది. రోడ్డుకి ఇంటి కాలనీ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు మీదకి డాంబర్ రోడ్డు మీదకి ఎక్కేసరికి అక్కడికి వెళ్ళి పిల్లి వస్తున్నది. ఈ పిల్లి నా సైకిల్ మోటార్కి అడ్డంగా రాకూడదని ఈయన స్పీడ్ పెంచాడు. ఈయన స్పీడ్కి అది భయపడి పిల్లి వెనక్కి జరిగేసరికి వెనక్కి వెళ్ళి వచ్చే లారీని చూసుకోలేదు. ఆ లారీ పై కింద వచ్చింది, చనిపోయింది. ఇతడు కొద్దిగా ముందుకు పోయి, పిల్లి నా బైక్ అయితే అడ్డంగా రాలేదు కదా, ఏమైందని వెనక తిరిగి చూస్తే చనిపోయింది. అప్పుడు అతనిలో ఆలోచన ఏమొచ్చిందంటే, ఈ పిల్లి నాకు సంకటమా, నేను పిల్లికి సంకటమా? స్వతహాగా ఆలోచించారు. ఎవరికి సంకటం? ఇప్పుడు అమ్మమ్మ ఏమని చెప్పింది అంటే, పిల్లి అడ్డం రాకుండా చూడమని చెప్పింది. కానీ నేనే పిల్లికి సంకటమై పిల్లిని చంపి నేను ఉద్యోగానికి పోతున్నాను. ఏమవుతాయి చెప్పండి? మళ్ళీ వచ్చారు కర్మఫలం దగ్గరికి వచ్చారు. చూడండి, ఇక ముందేమో శివుని ఆజ్ఞ అన్నారు, ఇప్పుడేమో కర్మఫలం కాడికి వచ్చారు. అది ఇప్పుడు శివుని ఆజ్ఞ, ఈ కర్మఫలం రెండింటిలో ఆలోచన చెయ్యాలండి ఎవరికి వాళ్ళే. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి అక్కడ డౌట్ వచ్చింది, మరి అది వాస్తవమైంది కదా స్వామి. స్వామి, ఆయనకు డౌట్ వస్తే అది కూలిపోయిందని అంటే మిమ్మల్ని పట్టుకొని జైలేస్తారు. డౌట్ వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎందుకు ఎక్కిండు? ఆయనకు సలహాదారులు ఉంటారు, ఇంకెంతో మంది ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు ఎక్కనిచ్చారు? డౌట్ వస్తేనే కూలిపోయింది. బాలరాజు దిష్టి తగులుతుంటే చూడకండి, చెప్పండి వారికి. వింటున్నారా బాలరాజు గారు? మరి వినడం కాదు, వారు ఏమంటున్నారంటే రాజశేఖర రెడ్డి గారికి అనుమానం వచ్చిందంటే అందుకే నల్లమల్ల అడవులకు పోగానే ఆ విమానం కూలిపోయింది. నిమిత్త మాత్రం అంటే ఇది ముందే తెలుసు అన్నమాట. రాజశేఖర రెడ్డి గారికి అనుమానం వచ్చిందంటే అది కూలిపోతుందని ముందే అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం మరి అలాంటప్పుడు ఆ అనుమతి ఎందుకు ఇచ్చారు? అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళంతా మొదలే ఆలోచన చేసిండ్రు, ఇది వాళ్ళు ఇది చేయాలనే చేసిండ్రు అనేది వస్తుంది. వ్యర్థ కాలక్షేపం చేయకండి, కొద్దిగా ముందుకు కూడా. ఇదంతా ఏంటంటే సరే 7వది అయిపోయింది, 8వ దానిలో చూడండి. స హోవాచ గార్గ్యో యా ఏవ అయం అప్సు పురుష ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస ఇది. ఇక అప్సు గార్గ్య దీప్త బాలాకి ఏమంటున్నాడంటే, నీటి పరమాణువులను, నీటిని, జలమును
ఈ అందరికీ జీవం ఇస్తుంటుంటది కాబట్టి బ్రతికిస్తుంటది, అశుద్ధమును దూరం చేస్తుంటుంటది, మరియు జీవితాన్ని ఇస్తుంటది కాబట్టి అన్న రూపము కాబట్టి ఈ జలమునే నేను పురుషునిగా బ్రహ్మగా భావించి నేను ఉపాసన చేస్తూ ఉంటాను అంటాడు. అప్పుడు అజాత శత్రు ఏమంటాడంటే, స హోవాచ అజాత శత్రు మామా ఏ తస్మిన్ సంవిదిష్ట, దీనిలో బాగా ఆలోచించండి. ఈ కనబడే రూపం, ఈ జల రూపం, ఈ తన్మాత్ర రూపం, ఇది బ్రహ్మ అయినట్టయితే ఈ తన్మాత్ర రూపాన్ని ఎవరైతే సృష్టిస్తున్నారో, ఈ యొక్క జల పరమాణువులను ఎవరైతే హైడ్రోజన్, ఆక్సిజన్, వీటిని H2O ఎవరైతే తయారు చేస్తున్నారో వారేమవ్వాలి. అందుకని ఈ యొక్క కనబడే రూపం కాదు, సూత్రంను పట్టుకోకండి, సూత్రధారుని పట్టుకోండి. సూత్రధారుని పట్టుకుంటే ఇటువంటి సూత్రాలు ఎన్ని అయితే అతను తయారు చేశాడో వాటన్నింటి గురించి తెలుస్తుంది. కాబట్టి ఇక జలము కాదు అని అజాత శత్రువు చెప్తున్నాడు అన్నమాట. అహం ఏతం ఉపాస, నేను ఆ యొక్క సూత్రధారుణ్ణి ఈ రకంగా ఉపాసన చేస్తుంటాను. సాయా ఏతం ఏవ ఉపాస్తే ప్రతిరూపం, ఇంకా ఈ యొక్క సూత్రాన్ని, సూత్రధారుణ్ణి, సూత్రం నాశనం అయ్యేటువంటిది కానీ సూత్రధారుడు నాశనం కాడు. సూత్రధారుడు అటువంటి సూత్రాలు ఎన్నో తయారు చేయగలుగుతాడు. లడ్డూలు తయారు చేసే అతను లడ్డూలు అవి వినియోగించుకోకపోతే దాంట్లో పాడైపోతుంటాయి, ముగ్గిపోతుంటాయి, పురుగు పట్టిపోతుంటాయి. కానీ లడ్డూలు చేసేవాడు అటువంటి లడ్డూలు ఇంకెన్నో చేస్తాడు తన జీవితంలో. అదే రూపకంగా బట్టలు నేసేవాడు ఎన్నో రకాలుగా నేస్తుంటాడు. ఒక బట్ట చినిగిపోయినంత మాత్రాన ఏమవుతుంది, ఒక పాత్ర విరిగిపోయినట్టు మాత్రాన, పగిలిపోయినంత మాత్రాన, ఒక కుండ పగిలిపోయినంత మాత్రాన కుండలు చేసేవాడు ఎన్నెన్నో చేస్తుంటాడు. కానీ ఆ యొక్క జల పరమాణువులను యజుర్వేదము 31వ అధ్యాయం 17వ మంత్రం అద్భ్య సంభృత పృథివ్యా రసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాగ్రే, అగ్రే మొట్టమొదట ఈ నీటి పరమాణువుల యొక్క సమూహంతో ఈ యొక్క పృథివీ తత్వాన్ని తయారు చేశాడు అని యజుర్వేదం యొక్క మంత్రం అభిప్రాయం ఉంది. అది ఋగ్వేదాది భాషకులు దయానంద సరస్వతి వ్యాఖ్యానం చేశాడు. ఓం ప్రకాశ్ ఇహపరలోకం జీవాత్మ బంధమోక్షములు అనే పుస్తకంలో ఈ యొక్క భూమి ఏ రకంగా తయారైందనే నీటి పరమాణువుల నుంచి మొదలుకొని సంపూర్ణ పృథివీ రూపం అయ్యేంత వరకు సచిత్రంగా చూపించాడు. దాంట్లో చూడండి. సయా ఏతం ఏవ ఉపాస్తే ప్రతిరూపం, ఇక ఈ రకంగా ఈ సూత్రధారి నుండి సూత్రితమైనటువంటి ఆ ప్రతిరూపం, ప్రతినిధి రూపం పరమాత్మని యొక్క. ఇప్పుడు ఏంటంటే ఒక శిల్పకారుడు శిలను చెక్కి శిల్పాన్ని తయారు చేస్తున్నప్పుడు శిల్పానికి విలువనిచ్చి శిల్పాన్ని ఎంతైతే గొప్పగా పొగుడుతుంటామో, శిల్పమే ఇంత అద్భుతంగా ఉందంటే శిల్పాన్ని చెక్కేటువంటి ఆ కళాకారుడు అతడు ఇంకెంత గొప్పవాడై ఉండాలి. అందు గురించి ఈ యొక్క సృష్టి కనబడుతున్నటువంటిది ఈ తన్మాత్రల కంటే, ఈ పంచమహాభూతాల కంటే పరమేశ్వరుడు చాలా గొప్పవాడు అనేటువంటిది ఈ అజాత శత్రువు ప్రసంగాన్ని ఈ రకంగా తీసుకొస్తున్నాడు. నా అప్రతి రూపం అతో ప్రతిరూపో అస్మాత్ జాయతే, ఇక భగవంతుని యొక్క రూపం ఆత్మరూపంగా, ఆ ఆత్మల యొక్క రూపం ఈ కర్మఫలానుసారంగా ఇగో స్త్రీ పురుషుల శరీర రూపంలో, ఈ స్త్రీ పురుషుల శరీరాలు వారు కలిసినప్పుడు వారి సంతతి ఏదైతే జన్మిస్తుందో ముఖ కవలికలు అనేటువంటివి దాదాపుగా రూపం ప్రతిరూపో అస్మాత్ జాయతే, ఈ రూప ప్రతిరూపాలు అనేటువంటివి మన నుండి ఉత్పన్నం అవుతుంటాయి. అందుకే దయానంద సరస్వతి గర్భాధానం చేసేటప్పుడు యజుర్వేదం యొక్క మంత్ర వ్యాఖ్యానం చేస్తూ చెప్తుంటాడు ఏంటంటే, ముఖం దగ్గర ముఖము, చేతుల దగ్గర చేతులు, ఈ రకంగా ముక్కు దగ్గర ముక్కు అని ప్రతిదీ ఏ అద్దంలో మన ప్రతిబింబాన్ని ఏ రకంగా చూసుకుంటామో ఆ రకంగా పరస్పరంగా కలిసే విధంగా ఉన్నప్పుడే పుట్టేటువంటి సంతానం కూడా అదే రకంగా పుడుతుంటారు. ఇక ఆ క్రియ చేస్తున్నప్పుడు ఎవరైతే భయపడుతుంటారో, భయపడితే మహాభారత దృష్టాంతం పాండురాజు, ఇక ఎవరైతే ఆ బాధ భరించలేక అది అసహ్యంగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని
బాధపడుతూ ఉంటుంటారో, కళ్ళు మూసుకున్నందువల్ల ధృతరాష్ట్రుడు, ఈ దృష్టాంతాలన్నీ మనకు చరిత్ర చూపిస్తుంది, మనం వ్యావహారికంగా కూడా చూస్తుంటాం. ఇంకా ఈ ప్రక్రియలో అత్యంత హేయమైనటువంటిది ప్రక్రియ ఏంటంటే, శోభనం అయ్యేటువంటి మొదటి రాత్రి పాలు తీసుకొని పోతుంటారు. పాలు తాగకూడదు, పాలు ఆ సమయంలో తాగకూడదు. ఎందుకు తాగకూడదు అని అంటే, మనము బాటిల్లో పాలు తీసుకొని వస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఇట్లా ఊపితే ఏమవుతుంటుంది అంటే దానిలో గ్యాస్ తయారవుతుంటది. అదే రూపకంగా అవి స్త్రీ పురుష శరీరాల్లో ఆ పాలు తాగిన తర్వాత ఆ గ్యాస్ తయారవుతే వాతరోగం, మళ్ళీ దాంతో కఫం అంటే ఇదేంటే శ్వాస తీసుకునేటువంటిది కానీ, ఈ ముక్కులో ఈ మాంసం ఉబ్బిపోవడం, శ్వాస ఆడకుండా ఉండడం, అస్తమా రోగం, వాళ్ళు అటువంటి పిల్లలు పుడుతుంటారనమాట. అందుగురించి ఈ పాలు అనేటువంటిది తాగకూడదు ఆయుర్వేదం ప్రకారం. కానీ ఈ టీవీ సీరియళ్లలో, సినిమాలలో అదొక ఫ్యాషన్ గా చూపిస్తున్నారు. ఆచార్యజీ, నేను ఒక విషయం విన్నాను, రాత్రిపూట చాలా మంది పాలు తాగితే నిద్ర బాగా వస్తుందని పాలు తాగి పడుకుంటారు కదా ఆచార్యజీ? పాలు తాగితే నిద్ర బాగా వస్తున్నది మంచిది. ఆ పాలు తాగడం వేరు, పాలు తాగి శోభనం చేయడం వేరు. ఇక్కడ శోభనం జరిగేటువంటి ప్రక్రియలో చర్చ జరుగుతుంది. మీరేమో పాలు తాగ పడుకునే దానికి మీరు చెప్తున్నారు. ఆ ప్రసంగం ఈ ప్రసంగం వేరు కదా. అవునా ఆచార్యజీ? శోభనం అంటే మంచి అని కాదు. శోభనం అంటే ఏంటంటే మొదటి రాత్రి. ఇప్పుడు 9వ ప్రసంగం. సా హోవాచ గార్గ్యో యా ఏవ అయం ఆదర్శే పురుష ఏతం ఏవ బ్రహ్మ ఉపాస. ఇక గార్గ్యుడు ఏమంటున్నాడంటే, యా ఏవ అయం ఆదర్శే పురుష. ఈ ఆదర్శ అంటే ఏంటంటే ఇక ఈ యొక్క భౌతిక రూపం. ఏతం ఏవ అహం, ఇక ఈ రూపకంగానే భౌతిక అంటే ఇది పృథివీ వికారం. పృథివీ వికారంగా అంటే పృథివీ తత్వం. ఎందుకంటే ఆకాశం అయిపోయింది, వాయువు అయిపోయింది, ఈ ఒక జలం అయిపోయింది, అగ్ని రాలేదండి. ఏడో దాంట్లో అగ్ని వచ్చింది, 7వ మంత్రంలో అగ్ని వచ్చింది. ఇక్కడ చెప్తున్నాడు కదా, సాయేవ అయం అగ్నౌ పురుష ఏవ అయం. 7వ దాంట్లో వచ్చేసి అగ్ని వచ్చిందంటే ఇది ఇక పృథివీ గురించి చెప్తున్నాడు అన్నట్టుగా, భౌతికం. ఈ కనబడేటువంటి రూపం, ఈ కనబడేటువంటి స్త్రీ పురుష దేహం, ఈ పృథివీ తత్వం, దీనినే బ్రహ్మగా భావించి, దేహమునే శరీరమునే బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తుంటానని చెప్పేసి అంటున్నాడు. సా హోవాచ అజాత శత్రు మామా ఏతస్మిన్ సంవిదిష్ట ప్రతిరూప ఇది వా అహం ఏతం ఉపాస ఇది సా యా ఏతం ఏవ ఉపాస్తే ప్రతిరూపం హా ఏవ ఏనం ఉపగచ్చతి న అప్రతిరూపం అథో ప్రతిరూపో అస్మాత్ జాయతే. ఇక ఈ రూపకంగా ఈ యొక్క అజాత శత్రువు గార్గ్య దీప్త బాలాకి చెప్పినటువంటి ఆ యొక్క విషయాన్ని నిరాకరించి అంటున్నాడు అనమాట. సూర్యచంద్రులని ఇక్కడ చెప్పాడు ఆచార్యుడు. సూర్యచంద్రుడు బ్రహ్మం అని చెప్తుంది. ఈ యొక్క వ్యాఖ్యాకారుడు, ఉపనిషత్ వ్యాఖ్యాకారుడు చెప్తుంది ఏంటంటే, బ్రహ్మాండం యొక్క సూర్య చంద్ర విద్యుత్ ఆకాశము వాయువు అగ్ని జలము నుండి ఈ వేరుగా ఇప్పుడు ఈ పిండం అనేటువంటి దేహమును, ఈ పిండం అనేటువంటి దేహము అంటే భౌతికంగా కనబడుతుంటది కాబట్టి ఆ కనబడే రూపం పృథివీ తత్వం, పృథివీ యొక్క వికారం. కాబట్టి గార్గ్యుడు అన్నాడు ఏంటంటే, ఈ యొక్క ఆదర్శం, ఈ యొక్క దర్పణంలో ప్రతిబింబం వలె పురుషుడు ఏ రకంగా కనిపిస్తుంటాడో అదే రూపకంగా ఈ యొక్క దేహమును ఆత్మగా భావించి నేను ఉపాసన చేస్తుంటాను అని చెప్తున్నాడు. ఓ రాజా, మీరు కూడా
దీన్ని బ్రహ్మగా భావించండి అని. అప్పుడు అజాత శత్రువు ఏమంటున్నాడంటే కాదు కాదు, ఆ రకంగా అనకు. ఇదైతే ఈ మెరుస్తున్నటువంటి ప్రతిరూపం, అద్దంలో కనిపించేటువంటి, దర్పణంలో కనబడేటువంటి మన ప్రతిబింబం ఏంటంటే అది మెరుస్తున్నటువంటి గాజు బొమ్మ. అందులో ప్రతిబింబం కనబడుతుంటాయి. నేనైతే దీనిని ఈ విధంగానే ఉపాసన చేస్తుంటాను. ఇది ఒక గాజు బొమ్మ, అది వేరు, నేను వేరు అనేటువంటిది. ఈ యొక్క ఆత్మతత్వం వేరు, పరమాత్మతత్వం వేరు, తన్మాత్రలు వేరు, తన్మాత్ర సృష్టికర్త వేరు అనేటువంటి. ఇప్పుడు దీంట్లో వరలక్ష్మమ్మ గారు ఎవరు తెలివైన వారు? దీప్త బాలకియనా లేదంటే అజాత శత్రువా? దీప్త బాలకి ఏమంటున్నాడంటే కనబడుతున్నటువంటి పంచమహాభూతాలు భౌతిక రూపాలే ఇవి బ్రహ్మతత్వముగా భావించి నేను వీటిని ఉపాసన చేస్తుంటాను, మీరు కూడా చేయండి అని తొందరపడి చెప్పడం. అజాత శత్రువే తెలివైన ఆయన. అజాత శత్రువేమో ఈ కనబడే రూపం కాదు, కనబడని తత్వం ఎవరి ద్వారానైతే ఇవి అభివ్యక్తం అవుతున్నాయో. ఇప్పుడు సంతానం గొప్పదా, తన తల్లిదండ్రి గొప్పవారా అంటే తల్లిదండ్రి ద్వారానే సంతానం గొప్పవారు. అందుకే తల్లిదండ్రి తీర్చిదిద్దితేనే పిల్లలు వారి యొక్క నడవడి వ్యవహారం అంతా ఉంటుంటది. అందుకే తల్లిదండ్రులు సరైనటువంటి వారు కాకపోతే, పిల్లలకు నడవడి వ్యవహారం అనేటువంటిది రాకపోతే సమాజం చేత దేవుడు తిట్టిస్తున్నాడు కదా. వాళ్ళ పిల్లలను చూసి తల్లిని తిట్టిస్తుంటాడు అన్నట్ల. పిల్లలనేమో అయ్యో కొడుక నువ్వు కొడక అనే పిల్లలను అనడం, తల్లిని మాత్రం తిట్టకుండా తిట్టిస్తుంటాడు సమాజం. నరేష్ గారు పట్టుకుంటున్నారా లేదా? విశ్వమ్మ గారు విన్నారా లేదా? సమాజం చేత దేవుడు తల్లిని తిట్టిస్తుంటాడు. పిల్లలను గుణవంతులను సంస్కారవంతులను చేయకపోతే తల్లి, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులకే పిల్లలనేమో అయ్యో కొడుక అని కొడక అని బాగా మీ తిట్లన్నీ తల్లికి. అందుకని పిల్లలను గొప్పగా పెంచాలనేటువంటిది సారాంశం. వరలక్ష్మి గారు, తొందరపాటు దీనికి అంతటికి మూలం. ఈ దీప్త బాలకి ఏంటంటే నాకు వచ్చింది, నేను ఈ రకంగా భావిస్తుంటాను, మీరు ఈ రకంగా చేయండి అని చెప్పేసి తను తప్పుడు మార్గంలో ఉండడమే కాకుండా ఇతరులను కూడా దారి తప్పింపజేస్తున్నాడు. అందుకే నేను ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నా, నాకు ఆత్మ సాక్షాత్కారం అయ్యింది అనేటువంటి వాళ్ళు నితాంత అజ్ఞానంలో ఉన్నటువంటి వారు. ఇప్పుడు ఈ మన ప్రసంగంలో వేరే వారి విషయం మనం మాట్లాడుకోకూడదు. ఇప్పుడు ఓం ప్రకాష్ ఏంటంటే ఇప్పుడిప్పుడే మిడిమిడి జ్ఞానంతో కొంచెం తెలుసుకుంటున్నాడు. ఎక్కడైనా చెప్పగా విన్నారా? నేను ఆత్మ సాక్షాత్కారం చేయిస్తున్నాను, ఆత్మ సాక్షాత్కారం నాకు వచ్చు అని చెప్పేసి ఓం ప్రకాష్ అన్నాడా? లేదు. అన్నప్పుడు మనం కూడా అనకూడదు. ఎందుకంటే మనలో ఆ జ్ఞానం ఉన్నదని ఎదుటి వారు గుర్తించాలి, కానీ మనం చెప్పుకోవడం కాదు. అవునా? మనమే ప్రమాణీకరించుకుంటే బడేందుకు? మనమే గొప్ప నైపుణ్యాన్ని పొందితే ఈ ట్రైనింగ్ సెంటర్లు ఎందుకు? మనమే మంచి చికిత్స చేసుకుంటే ఈ హాస్పిటల్ ఎందుకు? అందుకని మనలో యోగ్యత ఉన్నది ఇతరులు గుర్తించాలి, మనది మనం చెప్పుకోవడం, మన డప్పు మనం కొట్టుకోవడం. ఒక 90 ఏళ్ళ వృద్ధ అయిన వృద్ధుడు కూడా నేను ఇంకా విద్యార్థినే అని అంటున్నాడు. అది ఆ రకంగా నమ్రతగా ఉండాలి, నమ్రతగా ఒదిగి ఉండడం. అంటే నివురుగప్పిన నిప్పులాగా ఉండాలి. అవకాశం వస్తే ఎంతటి దాన్నైనా భస్మం చేసేంత సామర్థ్యం కలిగి నివురుగప్పిన నిప్పులాగా ఉండాలి, ఏమి తెలియనట్లే ఉండాలి. మనకు అవకాశం ఇస్తే ఎక్కడా వదలకూడదు, ఏ వెంట్రుక మందం కూడా వెనుకకు తగ్గకూడదు. అర్థమవుతుందా? ఈ అధ్యాత్మ రహస్యం ఇదే. మన దగ్గర ఉన్నదానికి మనం డప్పు కొట్టుకోకూడదు. మనకే గనక అవకాశం వస్తే ఏమాత్రం వెనుకకు తగ్గకూడదు, ఏమీ వదలకూడదు. అంతే.
అదే మనమే ముందుకు పోయామనుకోండి, నాకు ఇది వస్తుంది అదే చాలే చెప్పిన నోరు మూసుకో వచ్చి చెప్పుడు. పక్కన పెట్టేస్తారు ఆచార్య. అందుకని సమాజం ఆచార్య సమాజం ఆ విధంగా ఉన్నది. అందుకని సమాజం లోపల మనల్ని నేనే గొప్ప అని విర్రవీగుతుంటే తగ్గిస్తారు ఆయనను. అందుకని మనం మన గురించి మనం చెప్పుకోకూడదు. మన నడవడి, మన వ్యవహారం తోటి ధన్యవాదములు ఆచార్య. నమస్తే. ధన్యవాదములు. బృహదారణ్యకోపనిషత్తు 2వ బ్రాహ్మణము మనము 6-7 మంత్రాలు 7వ మంత్రాలు చదువుకున్నాము. వీటి లోపల మనము ఏంటంటే ఈ దుష్ట బాలాజీ, తర్వాత స్వామి దీప్త బాలకి, దీప్తనా దీప్త బాలకి, దీప్త బాలకి ఓకేనా ఆచార్య? దీప్త బాలకి తర్వాత అజాశత్రు ఈ మధ్యన వారిద్దరి మధ్యన సంవాదన నడుస్తున్నది. ఇతను నేనే పరమాత్మను తెలుసుకున్నాను అనేటువంటి ఈ దీప్త బాలకి అతను ప్రతి దాన్ని ఇద్దరు ఖండిస్తూ వస్తున్నాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని. ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలన్నీ, పంచభూతాలన్నింటినీ నేను దేవునిగా భావిస్తున్నాను చెప్తున్నాడు. కానీ ఇది ఇది కాదు, ఇది కాదు. చివరిగా ఇంకా మనం ముందుకెళ్తున్నాము. దర్పణంలో ఏ విధంగా ఆత్మను చూసుకుంటున్నాము దాన్నే మీరు బ్రహ్మగా భావించుంటే అది కూడా కాదు. దర్పము ఒక చమ్కీలి, అది మెరిసేటువంటిది. దాంట్లో ఉన్న తత్వం, నిజమైన తత్వం, ఆత్మతత్వం వేరని చెప్పి ఈ విధంగా బాగా లోతుగా వస్తున్నది ఆత్మ విషయం. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, చూడండి, వినండి, శ్రద్ధతోటి అందరికి పంచండి. పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. 1-2 సార్లు వెంటనే మనం ఆవృతం అయిపోతుంది, విషయం ఆవృతం కావాలా అది. ధన్యవాదములు. అనంతరం ఈరోజు భాగ్యలక్ష్మి గారు వైదిక సందర్భం చేపిస్తారు. ఓం నమస్తే అఖిలజీ. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. అథవైదిక బ్రహ్మ సంధ్యాధ్యాయము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षु चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुव्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं च विधातपसोऽद्य जायत, ततो रात्र्या जायत ततः समुद्रो अर्णवः,
ॐ समुद्रादर्णवाददि संवत्सरो अजायत अहोरात्राणि विदददिश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः दक्षिणादिगीन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः प्रतीचीदिगुवर्णोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं धृतात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्निः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतं अधीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ విజ్ఞాన స్వరూపను మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులు నెచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ ఆర్త కామ మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకొందుముగాక ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ
ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्तिः 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 इति वैदिक ब्रह्मसन्देहम् ओम नमस्ते आचार्य जी భాగ్యలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠం. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. అందరికీ నమస్కారం. నమస్తే.